వెల్కమ్ బ్యాక్ టు టీఎన్ఆర్ బ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో పారడైస్ బీచ్కి వెళ్ళి అక్కడ ఏం చేసామని చెప్పాం కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా బోటింగ్ కోసం వచ్చాము. అక్కడ యాక్టివిటీస్ ఏం లేవు. చెప్పాను కదా నిన్న, అంటే లాస్ట్ వీడియోలో ఒక అతను వచ్చి ఇట్లా చూపించాడు, యాక్టివిటీస్ ఉన్నవి రండి అని చెప్పారు. అక్కడికి అయితే వచ్చాము. తనకు కాల్ చేసి 400 పర్ హెడ్ తీసుకున్నాడు. మా వాడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాడు. సో అలా అక్కడ వెళ్ళి చూసేసరికి వేరే బ్యాచ్ వచ్చింది. ఇంకా మమ్మల్ని కూడా మేము నలుగురమే ఉన్నాము. సో ఇస్ ద బెస్ట్ థింగ్, మేము నలుగురికే మంచిగా నీట్గా తీసుకెళ్ళాడు. ఇంకా బోట్లోకి అయితే ఎంటర్ అవుతుండే మా వాడు వీడియో తీస్తాను నీకు అని చెప్పి వీడియో తీశాడు. సో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా అలా బోట్ స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అయింది. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకోటి ఏదో ఫోర్ట్ అండ్ ఈ సీ వేజెస్ అంటే చేపలు పట్టే బోట్లు అవన్నీ చూపిస్తాము అని చెప్పి అన్నారు. సో ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు తీసుకెళ్లారు మాకైతే. ఎందుకంటే ఎక్కువ రష్ లేదు కాబట్టి చాలా టైం సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఫిషింగ్ హార్బర్స్ అంట. సో ఫిషింగ్ బోట్స్ ఇవి వెళ్తే ఒక్క డేకి పర్ ల్యాక్ ఖర్చు అవుతుందంట. సో అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది కూడా చెప్తాను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకు తమిళ్ వచ్చు, మా వాళ్ళకి ఎవరికి తమిళ్ కానీ ఏది రాదు. సో నాకు తమిళ్ అర్థమవుతుంది, మలయాళం అర్థమవుతుంది కాబట్టి సో ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ఎవ్రీథింగ్ టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. వాళ్ళేమో ఒడిస్సా వాళ్ళు. సో అన్ని చెప్తున్నాను అన్నట్టు ఈజీగా. ఇక్కడ ఏంటి, దీని స్టోరీ ఏంటి, తను కూడా చిన్నప్పటి నుంచి ఫిషింగ్కి వెళ్తాడంట. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం ఫిషింగ్ ఏదైనా లేనప్పుడు ఇలా బోట్స్కి వీటికి వెళ్తాడంట. సో ఇంకా మా నెంబర్ తీసుకొని నేను ఒక 10-15 నిమిషాలు ఎంజాయ్ చేయండి అంటే ఇక్కడ ఫోర్ట్ దగ్గర వదిలేశాడు. సో ఫోటో అయితే చాలా బాగుంది. నాకు ఇంకోటి అనిపించింది ఏంటి అంటే ఇక్కడ తాటి చెట్లు చాలా ఉన్నాయి. తాటికల్లు అయితే ఎవడు గీయట్లేదు. గీస్తే తాగుదాం అనుకున్నాము. బట్ ఎవ్వడు తాటికల్లు గీయకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యాం. మనోళ్ళు ఎవరైనా ఉంటే వెళ్దామంటే వెళ్దాం, వెళ్ళి తాటికల్లు గీసుకుందాం, అమ్ముకుందాము. సో అలా ఇంకేముంది, మనం ఎక్కడికి పోయినా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫోటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నాడు కానీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఖచ్చితమైన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే కాదు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి మీకు వేరే దగ్గర ఉంటది. దాని నేమ్ వచ్చేసి పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఉంటది. ఇక్కడ నుంచి ఒక 60-80 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో అలా బోట్ లోనే వెలిసాము. సో రేసింగ్ నడుస్తుంది, బోట్ రేసింగ్ అన్ని. మేము ఇంకా ఇద్దరం కూర్చొని ఎంజాయ్ చేసాం. ముంగడ కూర్చోమన్నాడు. అసలు ఎంత కోఆపరేట్ చేశాడంటే ఇట్స్ వర్తి అనిపించింది. సో అలా బోటింగ్స్ చేసుకొని చాలా సేపు అట్లా రైడ్ చేసి ఇవన్నీ తిప్పుకొచ్చాడు. సో ఒక బోట్ రేస్ నడుస్తున్నట్టే అనిపించింది మాకు కూడా. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. ఇట్స్ వెరీ ఫన్. సో పక్కనున్న వాళ్ళు, మాతో వచ్చిన వాళ్ళు ఒడిస్సా వాళ్ళంట. వాళ్ళు యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళిపోవాలి అని చెప్పి షార్ట్ ట్రిప్కి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్దాము అని అంటే ఆరెంజ్ అలర్ట్ ఉంది, వద్దు అని చెప్పి తీసుకెళ్లకుండా ఇక్కడే బ్యాక్ వాటర్స్ సముద్రం కలిసే దగ్గర ఒక 5-6 రౌండ్లు తిప్పారు. మాకైతే కళ్ళు తిరిగినవి. అసలు ఎంత ఎంజాయ్ చేసాము అని అంటే అంత ఎంజాయ్ చేయించాడు తను. వెరీ థ్యాంక్ఫుల్. మీరు వెళ్తే మళ్ళీ ఒక్కసారి వెళ్ళండి. ఈ వ్లాగ్ ఇంతే. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.